Hi dear students, welcome to VMR Logics and guys, this is your VMR. మన VMR Logics ఎక్కడ దొరుకుతాయి ఫస్ట్ అంటే మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి అండ్ డౌన్లోడ్ ద యాప్ VMR Logics అని కొట్టండి. మీకు ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, మన యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన యాప్లో రైట్ నౌ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మన యాప్లో రైట్ నౌ ఫస్ట్ అర్థమెటిక్, సెకండ్ రీజనింగ్, థర్డ్ ప్యూర్ మ్యాథ్స్, ఫోర్త్ ఇంగ్లీష్. ఈ సబ్జెక్ట్స్ వరకు మీకు కంప్లీట్గా కోర్సెస్ ఉన్నాయండి. అందులో నువ్వు అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే ఈ నాలుగిట్లో ఏ జాయిన్ అన్నా మన యాప్లో నీకు కంప్లీట్గా కోర్సెస్ అన్నీ దొరుకుతాయి. నువ్వు ఇందులో ఒకటి జాయిన్ అవ్వచ్చు, లేదా రెండు జాయిన్ అవ్వచ్చు, లేదా ఏవైనా మూడు సబ్జెక్ట్ చేయొచ్చు, అన్నీ జాయిన్ అవ్వచ్చు. నీ ఇష్టం, నీ కంఫర్ట్ ప్రకారం. రైట్, అండ్ ఈ సబ్జెక్ట్స్ ఏ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి, ఈ కోర్సులు మేము ఇచ్చే కోర్సు నీకు ఏ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఫస్ట్ థింగ్, దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ కోర్స్, అంటే వాళ్ళకున్న అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ మొత్తం కవర్ అవుతుంది ఎస్ఐ కానిస్టేబుల్స్కి. ఫస్ట్ పాయింట్. సెకండ్, నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దర్ ఇస్ అన్ ఎగ్జామ్ కాల్ సెట్. ఇప్పుడు మనకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వస్తుంది, అది ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఆర్ఆర్బీస్ కానీ. రైట్, ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీస్ ఎన్నిటికీ కామన్ ఎంట్రన్సెస్. ప్రతి ఎగ్జామ్కి కూడా ఇవే. అంటే మేము ఎలా కవర్ చేస్తున్నామంటే సిలబస్, ఈ యాప్లో మేము ఎలా కవర్ చేస్తున్నామంటే సిలబస్ ప్రతి ఈ అర్థమెటిక్ ఉందండి, అందులో ప్రతి క్వశ్చన్ కూడా డిస్కస్ చేయడం ఉంది. అది ఎస్ఐ కానిస్టేబులా, సిజిఎలా, లేకపోతే బ్యాంకింగా, ఆర్ఆర్బీయా, అది ఏమైనా ఉన్నాయండి. దానికి సంబంధించిన ప్రతి అర్థమెటిక్ సంబంధించిన ప్రతి టాపిక్ని క్షుణ్ణంగా ఫ్రమ్ బేసిక్స్ టు హై లెవెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే రీజనింగ్ కూడా, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా, అలాగే అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇస్తున్నాం. అంటే ఈ 4 సబ్జెక్ట్స్ అలానే ఇస్తున్నాం, ప్యూర్ మ్యాథ్స్ కూడా. రైట్, అయితే మీకు ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం రోజు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తాము. మొన్న ప్రాఫిట్ అండ్ లాస్ రిలీజ్ చేస్తాం, అవన్నీ కూడా యాప్లో క్లాసే. మీరు సపరేట్గా యూట్యూబ్లో చూస్తారని ఒక క్లాసు, యాప్లో ఒక క్లాసు అలా ఉండవండి, యాజ్ ఇట్ ఈజ్ క్లాసు. అలా మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ మీకు 3 వీడియోస్ ఇచ్చాం, మొత్తం 18 వీడియోస్ ఉంటాయి. టైమ్ అండ్ వర్క్ 22 వీడియోలు ఉన్నాయి, మీకు ఒక 10 వీడియోలు ఇచ్చాం. లేదు, నెంబర్ సిస్టమ్ మొత్తం 18 వీడియోస్ ఉన్నాయి, మీకు ఒక 5-6 వీడియోస్ ఇచ్చాం. అవన్నీ యాప్లో ఎలా ఉంటాయి అనేవి ఎగ్జాంపుల్స్ కోసం మీకు కొన్ని వీడియోస్ ఇవ్వడం జరిగింది, మీరు వాచ్ చేయండి. అండ్ గైస్, నో డౌట్ మీకేంటంటే ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ సబ్జెక్ట్ ఎలా నేర్పిస్తామంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎగ్జామ్లో నువ్వు చేయగలవు, ఆ నాలెడ్జ్ తీసుకొస్తావు. అంతేగాని మేమేంటంటే మేమేం చెప్పామో క్వశ్చన్లు అవే నీకు ఎగ్జామ్లో దిగుతాయి అనే ఓడైతే నేను చెప్పను. అలా నేను చెప్పను. ఇక్కడ చెప్పిన క్వశ్చన్సే దిగుతాయి అని మాత్రం నేను చెప్పను. ఐ విల్ గివ్ ఏ కంటెంట్. నా యాప్లో కంటెంట్ ఎలా ఇస్తా అంటే వాడు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా నువ్వు చేయగలిగేలా నీకు కంటెంట్ ఇస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే నీకు ఒక కొత్త క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ నేను నేర్పిన యాప్లో క్వశ్చన్స్ ద్వారా ఒక కొత్త క్వశ్చన్ వచ్చినా దాన్ని సాల్వ్ చేయగలగాలి అనే ఆలోచన శక్తిని నీకు ఇవ్వగలుగుతాను. ఆ ఆలోచన శక్తిని ఆ యాప్ ద్వారా నీకు ఇస్తాను, అది పాయింట్. అంతేగాని నేను చెప్పిన క్వశ్చన్లే ఎగ్జామ్లో దిగుతాయి, ఇవే క్వశ్చన్ నేర్చుకో ఇవే దిగుతాయి అని మాత్రం నేను చెప్పను. ఇది బేసిక్గా పెట్టుకొని నాకు వాడు ఎలా ఇచ్చిన క్వశ్చన్ దాన్ని నువ్వు సాల్వ్ చేయగల సత్తా అనే దాన్ని నేను క్రియేట్ చేస్తాను. అంతేగాని యాప్లో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా అంతే క్రియేట్ చేస్తారు మీకు, నేను ఒక్కడే కాదు. యాప్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ, నా యాప్లో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా అబ్జర్వ్ చేసుకోండి, చాలా సీనియర్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా, చాలా సీనియర్ ఫ్యాకల్టీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అందరికన్నా ఇప్పుడున్న వాళ్ళందరిలో కల్లా ఒక మిథున్ సార్ తప్పితే మిగతా అందరికన్నా నేనే చిన్నవాడిని. మిగతా వాళ్ళందరూ కూడా నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపులే. నేను పెట్టిన ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఓకే, అండ్ నౌ మీకు నేను కరెంట్ అఫైర్స్ మొత్తం ఫ్రీగా ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ రైట్ నౌ ఫ్రీగా ఇస్తున్నాను. స్టూడెంట్స్, నాకు కావాల్సింది ఒకటేనండి, ఏంటంటే మీరు జస్ట్ షేర్ చేయాలి. మీరు ప్రతి వాళ్ళకి కూడా ఈ వీడియోస్ చేసిన తర్వాత ప్రతి వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. I request all the students, all of you, I request all the students, please share the videos. Please share the videos. ఓకే, సో ఈ మన యూట్యూబ్ ఛానల్ని నేను ప్రజెంట్ చాలా సీరియస్ తీసుకుంది ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేయాలి. దానికోసం నాకు ఉన్న ఆయుధం ఎవరు అంటే ఓన్లీ ద స్టూడెంట్స్. సో మీరు కనుక సపోర్ట్ చేస్తే నాకు, అండ్ నేను నో డౌట్ ఆల్ ఆఫ్ యూ నా యూట్యూబ్ ఛానల్లో మీకు రోజు సచివాలయం ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి మీకు కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తున్నాను. ఇంకా ఆ కరెంట్ అఫైర్స్ సచివాలయం కాదు, మిగతా వాటికి కూడా ఉపయోగపడుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు.
వన్ ఆఫ్ ద ఫేమస్ ఫ్యాకల్టీ, అది కూడా చాలా సీనియర్ ఫ్యాకల్టీ అండి. మీకు ట్విన్ స్టేట్స్లో కూడా వేముల సైదులు అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలుసు స్టూడెంట్స్కి. ఆయన చేతే డైరెక్ట్గా క్లాసులు చెప్పిస్తున్నా అంటే మీరు నా యాప్ స్టాండర్డ్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. రైట్, నా యాప్ స్టాండర్డ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి. రైట్, సో దీనికోసం ఏంటంటే ఇంత నేను చేస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఓన్లీ జస్ట్ షేర్ చేయాలి. ప్రతి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, షేర్ ద థింగ్స్. మీరు షేర్ చేసినంత కొలం కూడా నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ వస్తుంది. అరే నా స్టూడెంట్స్ ఇక్కడ కేవలం మీకోసం నేను ఫ్రీగా చేస్తున్నప్పుడు మీరు నా కోసం చేయాల్సింది ప్లీజ్ షేర్ ద థింగ్స్. ఓకే, అండ్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో కూడా మీకు ఇంకా కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా దొరుకుతాయి. యాప్లో ఇంకా కొన్ని ఫ్రీ వీడియోస్ దొరుకుతాయి మీకు. ఓకే, రిలీజ్ చేస్తాము. మీరు అవన్నీ చూసిన తర్వాత మీకు నమ్మకం కుదిరితే అప్పుడు నా యాప్లో జాయిన్ అవ్వండి. విఎంఆర్ లాజిక్స్ యాప్, అప్పుడు మీరు జాయిన్ అవ్వండి. స్టాండర్డ్ క్వాలిటీ టీచింగ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ, నో డౌట్ ఎట్ ఆల్. దర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. దర్ ఇస్ నో కాంప్రమైజ్. సీనియర్ ఫ్యాకల్టీ ఎవరున్నారో వెతికి మరీ తీసుకొచ్చి మీకోసం పెడుతున్నాను ఇక్కడ. రైట్, సో నాకు కావాల్సింది ఓన్లీ మీ సైడ్ నుంచి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ షేర్ ద వీడియోస్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ సో మచ్. Hi friends, welcome to VMR Logics. This is Vemula Saidulu. Today current affairs. సార్, ఈ పోటీ పరీక్షల్లో ఒక ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీపీఎస్సి, టీపీపీఎస్ ఎగ్జామ్స్లలో ఒక జిఎస్లో కీలకమైన పాత్ర పోషించేది కరెంట్ అఫైర్స్. అందుకే సార్ దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి కరెంట్ అఫైర్స్ అందించాలనే లక్ష్యంతో సేమ్ మార్క్స్ వచ్చినా ఒక్కోసారి ఉద్యోగం రాదు, ఒక్క మార్క్ కూడా కాంపిటేటివ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనేక ఆలోచనతోనే ఈరోజు మీకు కరెంట్ అఫైర్స్ చెప్పబడుతున్నాయి సార్. మరి ముఖ్యంగా సార్, ఒక నోటిఫికేషన్ ఒక చేయి దాటి పోయిందంటే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ పోటీ పరీక్షలో ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఆ లెవెల్లో మన ప్రిపరేషన్ ఉండాలి. ఆ విధంగా మన కాంపిటేటివ్లో ముందుకు వెళ్ళాలి సార్. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు వచ్చేసి 20 లక్షల మంది అలా ప్రిపరేషన్లో ఉన్నారు సార్. లాక్డౌన్ అయిపోయిన తర్వాత కరోనా వల్ల ఇక ప్రైవేట్ రంగాలు వద్దురా బాబు, ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఇరుకుదామని లక్ష్యంతో ఇలా ప్రిపరేషన్ చేస్తున్నారు సార్. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి సార్. ఈసారి జాబ్లో ఉండాలి సార్. మీరు ఈ క్లాసులు వినే ప్రతి ఒక్కరు కూడా రేపు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి సార్. ఏ పోలీసులను చూసినా, ఎక్కడ చూసినా కూడా, ఏ డిపార్ట్మెంట్లోనైనా మీరు కంపల్సరీ ఉండాలి సార్. ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ ఇక్కడ కొనసాగాలి సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ క్రికెట్ సార్, మన పల్లెల్లో కొన్ని పెంకులు పెట్టి ఒక దగ్గర పెట్టి బాల్తో ఆడుతుంటారు, దాన్ని పిచ్చి బంతి అని. కొన్ని ఏరియాలో రంగోలీ అని, మన పల్లెల్లో బ్యాట్తో ఆడుతుంటారు, జిల్లాకు ఉన్న సిర్రాకు అని. ఈ 2 క్రీడల నుండి ఏర్పడిన క్రీడే క్రికెట్ అనే క్రీడ సార్. క్రికెట్ ఇంగ్లాండ్లో ఆవిర్భవించినప్పటికీ 2018 నాటికి ఇంగ్లాండ్కి ఒక్క వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ కూడా రాలే. మొన్న 2019లో రావడం జరిగింది సార్. క్రికెట్ చాలా ఇంపార్టెంట్ సార్. కంపల్సరీ రేపు ఎగ్జామ్లో బిట్లుండే సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ఒక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సార్ 1909 సంవత్సరం జనవరి 15 నాడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ స్థాపించారు సార్. 2020 నాటికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ స్థాపించి 111 సంవత్సరాలు ఇక్కడ పూర్తి కావడం జరిగింది సార్. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం సార్ దుబాయ్. 2020 సంవత్సరం జూలై 4వ తేదీన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క అధ్యక్ష పదవికి మన శశాంక్ మనోహర్ రాజీనామా తర్వాత ప్రజెంట్ సార్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు ఒక తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి సార్. అక్కడ అంటే
ఇమ్రా కాజ్వా సార్ ఈయన సింగపూర్ దేశానికి చెందిన వ్యక్తి సార్. ఈయన టుడే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ CEO వచ్చేసి ఇక్కడ సార్ మున్ను సాహిని. ఈ మున్ను సాహిని భారతీయుడే, కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్. త్వరలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా చైర్మన్ను ఎన్నుకోబోతున్న యొక్క సంఘటన సార్. టుడే 104 దేశాలు ఉన్నాయి సార్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో సభ్య దేశాలు ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ప్రధానంగా సార్ ఒక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2019-2020 సంవత్సరానికి ICC అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులలో ఉత్తమ వచ్చేసి ఇక్కడ సార్ ఉత్తమ వన్డే ప్లేయర్ అవార్డు రోహిత్ శర్మకు రావడం జరిగింది సార్. ఉత్తమ టెస్ట్ ప్లేయర్ అవార్డు గ్రహీత అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఆయనే సార్ ఇక్కడ ఎవరంటే ప్యాట్ కమిన్స్. ఈయన ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి సార్. అదేవిధంగా సార్ ICC అవార్డులలో గ్యారీ సోబర్స్ ట్రోఫీ విజేత ఎవరు సార్ అంటే ఒక బెన్ స్టోక్. ఈ బెన్ స్టోక్ సార్ ఇంగ్లాండ్ యొక్క అత్యున్నతమైన అవార్డు కూడా లభించింది యొక్క పర్సన్ సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ అదేవిధంగా 2020 సంవత్సరానికి ఇదే ICC అవార్డులో ఉత్తమ వన్డే క్యాప్టెన్ అవార్డు గ్రహీత అంటే ఉత్తమ టెస్టు క్యాప్టెన్ అవార్డు గ్రహీత అంటే సార్ మన యొక్క విరాట్ కోహ్లీ సార్. ఇదే విరాట్ కోహ్లీకి ఉత్తమ స్పిరిట్ అవార్డు కూడా రావడం జరిగింది సార్. విరాట్ కోహ్లీకి మాత్రం వచ్చేసి ఇక్కడ ఏ టైపులో ఎలా అడిగినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి సార్. ఇక్కడి నుంచి మాత్రం ఈ యొక్క కాంపిటేటివ్ యొక్క ఎగ్జామ్లు సార్ వచ్చేసి కూడా మరి ముఖ్యంగా సార్ రీసెంట్లీ 2020 సంవత్సరం ఆగస్టు 26వ తేదీన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఒక వేదిక మీద సార్ ప్రధానంగా ఇక్కడ ఎవరంటే జాక్వేస్ కలీస్ సార్. జాక్వేస్ అంటే కలీస్ ఒక సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన వ్యక్తి జాక్వేస్ కలీస్ను. అదేవిధంగా సార్ ఆమె వచ్చేసి ఇక్కడ లీసా స్టాలేకర్ ఆస్ట్రేలియా క్రీడాకారిణి జహీర్ అబ్బాస్ సార్ ఇక్కడ ఈ ముగ్గురు క్రీడాకారులని 2020 సంవత్సరానికి ఆల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు కల్పించింది సార్. ఈ యొక్క ముగ్గురి మాత్రం ఒక ఈ సంవత్సరానికి క్రికెట్ దిగ్గజాలుగా ఈ ముగ్గురిని గుర్తించి సార్ రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడతాడు సార్. 2020 ఆగస్టు 26న ఈ క్రింది వారంలో అంతర్జాతీయ క్రికెట్ నుండి ఆల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు పొందిన వారు ఎవరెవరు, ఇందులో సంబంధం లేని వారు ఎవరెవరు, ఈ టైపుల ఎగ్జామ్లో అడగబోతున్న బిట్టుండే సార్. ఇప్పటివరకు ఈ భారతదేశం నుండి మరే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుండి ఆల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు పొందిన యొక్క భారతీయులు అంటే బిషన్ సింగ్ బేడీ సార్. మరో పర్సన్ సార్ వచ్చేసి ఇక్కడ మరో పర్సన్ ఇక్కడ భారతదేశం నుండి బిషన్ సింగ్ బేడీ. మరో పర్సన్ వచ్చేసి ఇక్కడ సార్ అంటే సునీల్ గవస్కర్ సార్. రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ సార్. మొత్తం వచ్చేసి ఇక్కడ సార్ 6 మెంబర్స్ సార్
భారతదేశం నుండి ఆల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు పొందిన వారు వచ్చేసి మరి అదేవిధంగా సార్ ఈ మధ్యనే అంటే ఒక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2020 సంవత్సరానికి సార్ 2020 సంవత్సరంలో ఈ 21వ శతాబ్దంలో మోస్ట్ వాల్యుబుల్ క్రీడాకారుడిగా అత్యంత విలువైన క్రీడాకారుడిగా మోస్ట్ వాల్యుబుల్ క్రీడాకారుడిగా రవీంద్ర జడేజాను సార్ రవీంద్ర జడేజాను గుర్తించిన సంఘటన ఒక గుజరాత్ రాష్ట్రానికి చెందిన యొక్క ప్లేయర్ సార్ అంటే ప్రముఖ క్రికెటర్ వచ్చేసి సార్ ఈ దిస్ ఇయర్ 21వ శతాబ్దంలో మోస్ట్ వాల్యుబుల్ క్రీడాకారుడు అంటే ఈయననే ఇక్కడ తెలుసుకోవాలి సార్ అత్యంత విలువైన యొక్క క్రీడాకారుడు సార్ అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు వారు ఊహించని పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు గుడ్ బై అంటే క్రికెట్కే గుడ్ బై కలిగిన యొక్క క్రీడాకారుడు క్రికెట్ నుండి వైదొలిగిన క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోని సార్ MS ధోని ఒక జార్ఖండ్ డైనమైట్ అనేక బిరుదు కలిగిన వ్యక్తి సార్ MS ధోని మరి ధోని సార్ తొలిసారిగా 2004 సంవత్సరంలో బంగ్లా జట్టుతో ఈయన అంటే ఆట ప్రారంభించారు సార్ చివరిసారిగా 2019 వచ్చేసి ఇక్కడ జూలై అంటే 19th నాడు ఇక్కడ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటు ఇంగ్లాండ్లో జరుగుతున్నప్పుడు సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టుపై ఈయన చివరి యొక్క ఆట సార్ ఈ టోర్నమెంట్లో ఈయన అప్పుడు న్యూజిలాండ్ జట్టుపై సెమీస్లో 18 పరుగులు కూడా పూర్తి చేయడం జరిగింది సార్ ఒక రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత ఒక పద్మభూషణ్ అవార్డు గ్రహీత పద్మశ్రీ అవార్డు గ్రహీత అర్జున్ అవార్డు యొక్క గ్రహీత జార్ఖండ్ డైనమైట్ సార్ మరి ముఖ్యంగా ఇతని అంటే ఈయన క్యాప్టెన్సీలోనే భారతదేశం T20 టైటిల్ ఒకసారి విజేత అదేవిధంగా సార్ అంటే 2011లో శ్రీలంక జట్టును ఓడించినప్పుడు వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ కూడా ఈయన క్యాప్టెన్స్లోనే గెలుచుకున్నాం మరి దానితో పాటు సార్ మరి ప్రధానంగా సార్ ఈ భారత జట్టుకు అనేక విజయాలు అందించిన సార్ వ్యక్తి యొక్క మనకు మహేంద్ర సింగ్ ధోని సార్ ఇక్కడ మరి ధోని ఈరోజు ఒక అంటే ఒక క్రికెట్ క్రీడా నుండే వైదొలగడం జరిగింది ప్రజెంట్లీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్న యొక్క సంఘటన సార్ మహేంద్ర సింగ్ ధోని ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఇదే రోజున 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడే సురేష్ రైనా కూడా క్రికెట్ నుండి అంటే వీడుకోలు పలకడం జరిగింది సార్ ఇద్దరి క్రీడాకారులు కూడా ఒకే రోజున క్రికెట్ నుండి వైదొలిగిన సంఘటన సార్ సురేష్ రైనా 2005 సంవత్సరంలో తొలిసారిగా శ్రీలంక జట్టుపై ఎంటర్ అయి 226 వన్డేలు ఆడడం జరిగింది సార్ 226 వన్డేలు ఆడిన సంఘటన సార్ అదేవిధంగా సార్ ఒక మొత్తం 5 సెంచరీలు టెస్ట్లో 1 సెంచరీ T20లో 1 సెంచరీ ఇలా చేసిన వ్యక్తి సురేష్ రైనా సార్ మరి ఐపీఎల్ నుండి కూడా ఈయన ప్రజెంట్ జరగబోతున్న ఐపీఎల్ మ్యాచ్ నుండి కూడా వైదొలగడం జరిగింది సార్ సురేష్ రైనా మాత్రం వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా ఇప్పటివరకు సార్ ఈ యొక్క మరి అంతర్జాతీయ అంటే ఇప్పటివరకు క్రికెట్లో ప్రధానంగా సార్ టెస్టుల్లో అంటే 2020 సంవత్సరానికి ఒక టెస్ట్ మ్యాచ్లో టెస్టుల్లో సార్ వచ్చేసి ఇక్కడ 600 వికెట్లు పూర్తి చేసిన యొక్క క్రీడాకారుడు అంటే జేమ్స్ ఇక్కడ అండర్సన్ సార్ జేమ్స్ అండర్సన్ ఈయన ఇంగ్లాండ్ క్రీడాకారుడు పాకిస్తాన్ జట్టుపై కంప్లీట్ చేయడం జరిగింది జేమ్స్ ఇక్కడ అండర్సన్ కంటే ముందు అంటే సార్ ఇప్పటివరకు ఈ ప్రపంచంలో టెస్టులో 800 వికెట్లు పూర్తి చేసిన యొక్క క్రీడాకారుడు అంటే ముత్తయ్య మురళీధరన్ మరో క్రీడాకారుడు అంటే
వచ్చేసి ఇక్కడ సార్ షైన్ అంటే వార్న 700 వచ్చేసి ఇక్కడ సార్ 8 వికెట్లు. మరో క్రీడాకారుడు అంటే ఈయన అనిల్ కుంబ్లే 619 వికెట్లు. ఈ ప్రపంచంలో టెస్టులో 600 వికెట్లు పూర్తి చేసిన యొక్క క్రీడాకారులు ఎంతమంది ఉన్నారంటే 4 సార్. 4వ వ్యక్తి రీసెంట్లీ జేమ్స్ ఆండర్సన్ సార్, ఇంగ్లాండ్ యొక్క ఫాస్ట్ బౌలర్లో టెస్ట్లో అత్యధికమైన వికెట్లు ఈయనే సార్. ఓన్లీ టెస్ట్లు అన్నప్పుడే ఈయన 4th ప్లేస్కు రాబోతుంది సార్. ఇదే 2020 సంవత్సరం ఆగస్టు 25 నాడు ప్రజెంట్లీ జరుగుతున్న కరేబియన్ లీగ్ మ్యాచెస్లో T20 ఫార్మాట్లో 500 వికెట్లు పూర్తి చేసిన యొక్క మొట్టమొదటి క్రీడాకారుడు అంటే వెస్టిండీస్ ప్లేయర్ సార్ బ్రెవో అనే యొక్క క్రీడాకారుడు కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ రేపు మనకు కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే 2020కి ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు ఎవరెవరు లభించింది. ఈ మధ్యన వార్తలకు వస్తున్న జేమ్స్ ఆండర్సన్ ఏ జట్టు పైన 600 వికెట్లు పూర్తి చేశారు, లేదా ఈ మధ్యన T20 ఫార్మాట్లో 500 వికెట్లు పూర్తి చేసుకునే యొక్క క్రీడాకారుడి పేరేమిటి, ఈ టైపులో అడిగే అవకాశం సార్. ముఖ్యంగా సార్ 2020 సంవత్సరం ఈరోజు ఆగస్టు 29వ తేదీ నాడు క్రికెట్ క్రీడా నుండి రోహిత్ శర్మకు రాజీవ్ ఖేల్రత్న అవార్డు లభించింది. ఈరోజు ఆగస్టు 29 నాడు అంటే ఇక్కడ ఇదే రోజు సార్ ఇషాంత్ శర్మకు 13 ఏళ్ళు అవుతుంది ఆయన క్రికెట్లో ఎంటర్ అయి. ఈరోజు ఇతనికి ఇషాంత్ శర్మకు అర్జున్ అవార్డు కూడా రావడం జరిగింది సార్. టుడే వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఇదే విధంగా అంటే భారత క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్గా కొనసాగుతున్న వ్యక్తి ఈయన సౌరవ్ గంగూలీ. ఆనాటి క్రికెటరే ఈనాడు భారత క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్గా పనిచేస్తున్న యొక్క సంఘటన సార్. ఈరోజు ఐపీఎల్ కమిటీకి చైర్మన్గా కొనసాగుతున్న వ్యక్తి బ్రిజేష్ పటేల్ ఐపీఎల్కి అలా చైర్మన్గా కొనసాగుతున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా కరోనా వల్ల లాక్డౌన్ కారణం వల్ల ఈరోజు రేపు సెప్టెంబర్లో ఈ యొక్క 13వ ఐపీఎల్ టోర్నమెంటు జరగబోతున్న యొక్క సంఘటన సార్. దీనితో పాటు ఈ భారతదేశంలో ఐపీఎల్కి ఒక రూపాన్నిచ్చిన వ్యక్తి, ఐపీఎల్ క్రీడను ఒక ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి లలిత్ మోడీ, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యొక్క పర్సన్ సార్ వచ్చేసి ఇతను ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ అదేవిధంగా 2020 సంవత్సరం జనవరి 12వ తేదీన భారత క్రికెట్ కౌన్సిల్ నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీతలు ఎవరెవరు సార్ అంటే శ్రీకాంతాచారి ముంబై, అంజుమ్ చోప్రా మహారాష్ట్రం. వీళ్ళు సార్ ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న వాళ్ళు. ఈ 2020కి భారత క్రికెట్ కౌన్సిల్ నుండి పాలీ ఉమిగర్ అవార్డు, ఒక పాలీ ఉమిగర్ అవార్డు గ్రహీత సార్ ఎవరంటే ఈయన జస్ప్రీత్ బూమ్రా సార్. జస్ప్రీత్ బూమ్రా వచ్చేసి ఇక్కడ సార్ ఈయనకు పాలీ ఉమిగర్ అవార్డు లభించింది సార్. అదే చటేశ్వర పూజారకి దిలీప్ సర్దేశాయ్ అవార్డు కూడా రావడం జరిగింది సార్. చటేశ్వర పూజార ఇక్కడ ఇదే విధంగా సార్ ఒక 2020 సంవత్సరానికి క్రికెట్లో అత్యున్నతమైన అవార్డు విజిడెన్ అవార్డు గ్రహీత ఎవరు సార్ అంటే వచ్చేసి మనకి ఈయన ఈ యొక్క బెన్ స్టోక్ కూడా లభించింది సార్. ప్రజెంట్లీ ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అంటే గుజరాత్లో అహ్మదాబాద్లో మెతేరా క్రికెట్ స్టేడియం లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం. మరొకటి రెండోది వచ్చేసి ఇక్కడ సార్ మెల్బోర్న్లో క్రికెట్ స్టేడియం. మూడోది రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్లో ఉన్న సార్ 3వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్ల స్టేడియానికి అరుణ్ జైట్లీ యొక్క పేరు కూడా ప్రతిపాదించారు సార్. అదేవిధంగా ముంబైలో వాంఖేడే స్టేడియంలో ఒక స్టాండుకు వచ్చేసి ఇక్కడ
ఈ యొక్క అంటే మహేంద్ర సింగ్ ధోని పేరు. నార్త్ స్టాండ్కు వచ్చేసి ఇక్కడ సార్ దిలీప్ వెంగి సర్కార్ పేర్లను కూడా ప్రతిపాదించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇప్పటివరకు 12 సార్లు వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ జరిగితే 1975 తొలిసారిగా ఇంగ్లాండ్లో లార్డ్స్ స్టేడియంలో ఈ టోర్నమెంటు నిర్వహించారు సార్. తొలి విజేత వచ్చేసి ఇక్కడ సార్ వెస్టిండీస్, ఓడిపోయింది ఆస్ట్రేలియా సార్. 12 సార్లు వరల్డ్ కప్ క్రికెట్ జరిగితే 5 సార్లు ఆస్ట్రేలియా విజేత, 2 సార్లు ఇండియా విజేత, 2 సార్లు వెస్టిండీస్ విజేత, ఒకసారి పాకిస్తాన్, ఒకసారి శ్రీలంక, ఒకసారి 2019లో 12వ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటు ఇక్కడ ఇంగ్లాండ్లో వెల్స్లో లార్డ్ స్టేడియంలో జరిగినప్పుడు 10 జట్లు అక్కడ పాల్గొనే సార్. సెమీఫైనల్ చేరుకునే యొక్క టీమ్స్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఒకటి ఇండియా, దాంతోపాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు ఇక్కడ వచ్చేసి ఇక్కడ సార్ మరి సెమీఫైనల్కు రావడం జరిగింది. సెమీఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో వచ్చేసి ఇక్కడ న్యూజిలాండ్ మరి ఇంగ్లాండ్ జట్లు ఇక్కడ అంటే వచ్చేసి ఇక్కడ సార్ స్కోర్ ఇక్కడ టై కావడంతో మళ్ళీ అక్కడ వచ్చేసి అక్కడ సూపర్ ఓవర్ ఇచ్చారు సార్. మళ్ళీ అక్కడ మ్యాచ్ టై కావడంతో ఎవరైతే ఎక్కువ బౌండరీస్ చేశారో వాళ్ళని విజేతగా ప్రకటించడంతో ఇంగ్లాండ్ ఈసారి ఈ టైటిల్ విజేతగా కావడం జరిగింది సార్. న్యూజిలాండ్ 2015లో ఫైనల్లో ఓడిపోయింది, 2019లో కూడా ఫైనల్లో ఓడిపోయింది సార్. ఇక్కడ వచ్చేసి 2023కు 13వ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటు ఎక్కడ జరగబోతున్న సార్ అంటే వచ్చేసి మనకి ఇది భారతదేశంలో ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరగబోతుంది సార్. 2020 సంవత్సరం 2020 మార్చి 7వ తేదీన మహిళా T20 టోర్నమెంటు 5వసారి విజేత ఎవరు సార్ అంటే ఆస్ట్రేలియా 5వసారి విజేత, ఇండియా మహిళల జట్టు ఓటమి పాలు కావడం జరిగింది. ఈసారి పురుషుల T20 మ్యాచ్ కూడా ఆస్ట్రేలియాలో జరగాలి కానీ కరోనా వైరస్ వల్ల ఇది మ్యాచ్ ఇక్కడ ఆగిపోయిన యొక్క సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు 2021కి T20 టోర్నమెంట్ ఇది ఇండియాలో జరగబోతున్న సార్. ఈ మధ్య కరోనా వైరస్ వల్ల కొన్ని మ్యాచెస్ని కూడా ఆపేశారు. 2022కు T20 మ్యాచ్ ఇది ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఆస్ట్రేలియాలో పురుషుల టోర్నమెంట్ ఇక్కడ జరుగుతున్న సార్. 2021కి జరగవలసిన ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటు రేపు 2022లో న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్లో జరగబోతున్న యొక్క సంఘటన సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ 2022 సంవత్సరానికి ఇక్కడ భారతదేశంలో ఐసీసీ ఛాంపియన్షిప్ యొక్క టోర్నమెంటు మన దగ్గర జరగబోతున్న సంఘటన. యాక్చువల్గా 2021లో జరగాలి కానీ లాక్డౌన్ వల్ల కరోనా వల్ల కొన్ని మ్యాచెస్ని అక్కడ వాయిదాలు కూడా వేసిన సందర్భంగా ఇలా సార్ వచ్చేసి మీకు బయట పుస్తకాల్లో ఇవే ఉంటాయి. అవి ఎప్పుడో ముద్రించిన పుస్తకాలు, రీసెంట్లీ ముద్రించిన పుస్తకాలు బయటికి రాలేవు. రీసెంట్లీ జస్ట్ ఒక 10 days కింద ఇక్కడ మార్చారు కాబట్టి అరే బుక్కులు అట్టుంది కదా ఇట్లా అంటే కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇది ఎప్పటికప్పటికి మారిపోతుంటుంది సార్. వచ్చేసి ఇక్కడ అది జాగ్రఫీ కాదు, పాలిటీ కాదు. రేపు నీ కొడుకు ఎస్ఐ కావాలన్నా అదే జాగ్రత్త చదవాలి, అదే పాలిటీ చదవాలి. కరెంట్ అఫైర్స్ చదివితే ఉద్యోగం రాదు సార్. ఎప్పటికప్పటికి మారిపోతుంటుంది. ఆ విధంగానే మనం కరెంట్ అఫైర్స్ను ఫాలో అవుతూ ఇలా క్లాసులు వింటుంటే ఈజీగా మనం ఇక్కడ క్యాచ్ చేయగలుగుతాం సార్. వచ్చేసి ఇక్కడ 2023కు 13వ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఎక్కడ సార్ ఇండియాలో జరగబోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ జాతీయ స్థాయిలో ప్రధానమైన యొక్క క్రికెట్ టోర్నమెంట్ అంటే రంజీ 1934, 1935లో రంజీ ట్రోఫీ ఇక్కడ స్టార్ట్ అయింది సార్. ఇది మరి 41 సార్లు
రంజీ టైటిల్ విజేత అంటే ముంబై టీం సార్. 2019, 2020కి రంజీ ట్రోఫీ విజేత ఎవరు సార్ అంటే సౌరాష్ట్రం జట్టు, గుజరాత్ జట్టు విజేత అయింది. బెంగాల్ టీం ఇక్కడ బెంగాల్ జట్టు ఓటమి పాలైన సంఘటన. ఇరానీ ట్రోఫీ కానీ, దులీప్ ట్రోఫీ కానీ, విజయ్ హజారే ట్రోఫీ కానీ ఇవి లాక్డౌన్ కరోనా వల్ల వాయిదా పడే సంఘటన. ఒక రంజీలో ఎక్కువ కాలం పాటు ఆడిన యొక్క క్రికెటర్ వసీం జాఫర్ ఈ మధ్య ఉత్తరాఖండ్ జట్టుకు హెడ్ కోచర్గా నియమితులైన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. ఓకే, రేపు మన క్రికెట్ నుండి 2020కి మన ప్రపంచంలో ఆల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు పొందిన వారెవరు, లేదా టెస్ట్లో అత్యధిక వికెట్లు ఎవరు రీసెంట్లీ, లేదా T20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు ఎవరివి, లేదా 2021 శతాబ్దంలో మోస్ట్ వాల్యుబుల్ క్రీడాకారుడు ఎవరు, వీటి మీద రేపు ప్రధానంగా ఫోకస్ చేస్తారు సార్. ఎగ్జామ్లో వచ్చేసి ఇంకా ఎన్ని రన్స్ కొట్టిండు, ఎన్నిసార్లు డక్అవుట్ అయ్యిండు, ఇలాంటి బిట్లు రావు సార్. క్రికెట్ గురించి చెప్పాలంటే, ఒక సచిన్ గురించి చెప్పాలంటేనే 200 పేజీలైనా కంప్లీట్గా సార్. మనకు అక్కడి నుంచి వచ్చేది 2 మార్కులు. మన లేటెస్ట్ ఇక్కడ ఈ అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఎగ్జామ్లో మాత్రం వచ్చేది సార్ ఇది సార్. ఓన్లీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఒలింపిక్స్ సార్. ప్రపంచ విశ్వ విజేత అలెగ్జాండర్ తల్లి పేరే ఒలింపియా. గ్రీకు దేశంలో ఒక పర్వతం ఉండేది సార్. ప్రతి సంవత్సరం జాతర లేదా తిరణాల జరుగుతుండేది. ఈ జాతర సందర్భంగా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తుండేవారు సార్. మరి వాటితో పాటు క్రీడలు కూడా జరుగుతుండేవి. అక్కడున్న పర్వతానికే ఒలింపియా అనే పేరు కూడా పెట్టడం జరిగింది సార్ ఇక్కడ. అయితే అప్పటికి రోమ్ అనేది గ్రీక్ యొక్క అండర్వుడ్లో, అంటే గ్రీక్ అనేది రోమ్ యొక్క అండర్వుడ్లో ఉంది కాబట్టి ఈ క్రీడలు ఆవిర్భవించింది మన దగ్గరనే, మనకి ఒక పథకం రావట్లేదు అనే ఉద్దేశంతో రోమ్ చక్రవర్తి ఈ క్రీడలను ఆయన నిషేధించడం జరిగింది సార్. అంత ముందున్న గేమ్స్ ఇవి ప్రాచీన ఒలింపిక్స్ అని, తర్వాతకి ఇవి 1896 నుండి ఆధునిక ఒలింపిక్స్ అని కూడా పిలుస్తున్నారు సార్. ఒక ఆధునిక ఒలింపిక్స్ యొక్క క్రీడల పితామహుడే పియరీ డి క్యూబర్టిన్ సార్ వచ్చేసి. ఓకే, ఒక మాట సార్, 1896లో తొలిసారిగా గ్రీక్ క్యాపిటల్ ఎథెన్స్ సార్ ఆధునిక ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పటివరకు 31 సార్లు ఒలింపిక్స్ నిర్వహించారు సార్. అత్యధిక సార్లు ఈ క్రీడలు నిర్వహించింది అమెరికా నిర్వహించింది సార్. 3 సార్లు ఒలింపిక్స్ జరగలేదు సార్. యుద్ధాల వల్ల ఇది వాయిదా పడింది సార్. 1916, 40, 1944లో సార్ వచ్చేసి. 2020లో జరగవలసింది కూడా 2021కి పోస్ట్పోన్ కావడం జరిగింది సార్. ఇప్పటివరకు ఆసియా ఖండంలో దాదాపు వచ్చేసి ఒలింపిక్స్ను 3 సార్లు నిర్వహించారు సార్. 1964లో టోక్యో, 1988లో సియోల్ దక్షిణ కొరియా క్యాపిటల్, 2008లో బీజింగ్లో ఇక్కడ నిర్వహించిన సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఒలింపిక్స్లో మొత్తం 28 క్రీడాంశాలు ఉన్నాయి. రేపు 2024 నుండి ఒలింపిక్స్లో తొలగించబోతున్న క్రీడాంశం అంటే రెజ్లింగ్ అనే క్రీడాంశాన్ని తొలగించబోతున్నారు సార్. ఎందుకంటే 240 ఏళ్ళ చరిత్ర కలిగి ఉంది క్రీడ. అందుకే కొత్త క్రీడలకి ఇంకా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ రెజ్లింగ్ అనే క్రీడాంశాన్ని కూడా తొలగించబోతున్న సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ దానితో పాటు అంతర్జాతీయ ఒలింపిక్స్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో లూసాన్ పట్టణం సార్. థామస్ బాచ్ ప్రజెంట్లీ అంతర్జాతీయ ఒలింపిక్స్ కౌన్సిల్ యొక్క చైర్మన్ థామస్ బచ్ సార్. ఇతను జర్మనీ కంట్రీకి చెందిన వ్యక్తి. ఒక 2020 సంవత్సరానికి మన పుల్లేల గోపీచంద్కు
అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నుండి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఈ బిట్ మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ సార్. 2020కి ఇండియా ఆగస్టుకు 9కి ఒలింపిక్స్లో పాల్గొని 100 ఏళ్ళు కూడా కంప్లీట్ అయింది సార్. భారతదేశం ఒలింపిక్స్లో పాల్గొని వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ప్రధానంగా వచ్చేసారు ఇక్కడ ఒక ఒలింపిక్స్ పథకంలో 5 రింగ్స్ సార్. బ్లూ రింగ్ ఇది యూరోప్ ఖండం చూపిస్తుంది వచ్చేసారు అంటే దాంతో బ్లాక్ ఇది ఆఫ్రికన్ చూపిస్తుంది, రెడ్ అమెరికన్ చూపిస్తుంది, ఎల్లో ఆసియా, గ్రీన్ ఇక్కడ ఆస్ట్రేలియా ఖండాన్ని చూపిస్తుంది. గ్రీన్ ఒక్కొక్క రింగు ఒక్కొక్క ఖండాన్ని చూపిస్తారు. బ్లూ రెవల్యూషన్ అంటే నూనె గింజల ఉత్పత్తి, బ్లాక్ రెవల్యూషన్ అంటే చమురు ఉత్పత్తి, రెడ్ రెవల్యూషన్ అంటే మాంసం ఉత్పత్తి, గ్రీన్ రెవల్యూషన్ అంటే వ్యవసాయ రంగంలో వ్యవసాయ ధాన్యాల ఉత్పత్తి, ఎల్లో రెవల్యూషన్ అంటే నూనె గింజల ఉత్పత్తి. ఓకే సార్. బ్లూ రింగ్ ఏ ఖండం చూపిస్తుంది? యూరోప్, ఆఫ్రికా. అందుకే ఏ రింగు? నలుపు. నలుపు రింగ్ ఏ ఖండాన్ని? ఆఫ్రికా. ఆఫ్రికన్ ఏ రింగ్ చూపిస్తుంది? నలుపు. రెడ్ దేని చూపిస్తుంది? అమెరికా. బ్లాక్ దేని చూపిస్తుంది? ఆఫ్రికా. నలుపు దేని చూపిస్తుంది? ఆఫ్రికా. ఎరుపు దేని చూపిస్తుంది? అమెరికా. రెడ్ దేని చూపిస్తుంది? అమెరికా. అమెరికన్ ఏ రింగ్ చూపిస్తుంది? రెడ్. ఈ టైపులో గుర్తుకు రావాలి సార్. ఎలా అడిగినా ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి సార్. మరి ముఖ్యంగా సార్ ఇప్పటివరకు 31 సార్లు ఒలింపిక్స్ జరిగింది. 2021లో అంటే 20లో జరగవలసిన 32వ ఒలింపిక్స్ ఇది. టోక్యోలో జరగవలసిన ఒలింపిక్స్ ఇది. రేపు 2021లో 32వ ఒలింపిక్స్ టోక్యోలో జరగబోతున్న సార్. లాక్డౌన్ వల్ల కరోనా వల్ల ఈ టోర్నమెంటు వాయిదా పడిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ప్రధానంగా 2024కి ఎవ్రీ ఇయర్కి ఒక్కసారి జరగాలి. కానీ సార్ 20 జరగవలసింది 21, ఇది 25 అంటే కాదు సార్. షెడ్యూల్ అదే విధంగా ఉంటుంది సార్. 2024కు 33వ టోర్నమెంటు ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో జరగబోతుంది. 2028కి 34వ టోర్నమెంటు ఇది అమెరికాలో లాస్ ఏంజల్స్ ఇక్కడ లాస్ ఏంజల్స్ నగరంలో జరగబోతున్న సంఘటన. లాస్ ఏంజల్స్ నగరంలో జరగబోతున్న సంఘటన. ఎన్నో టోర్నమెంటు? లాస్ ఏంజల్స్లో 34. ఇండియాలో తొలిసారిగా రైలు ఎన్ని కిలోమీటర్ దూరం నడిచింది? 34 తిప్పిరాస్తే ఏమైంది? 43. ప్రపంచంలో పోటీతత్వం జాబితాలో స్థానం ఎంత మనది? 43. ఏ ఇయర్లో 34వ టోర్నమెంటు? 2028. ఇండియా దేంట్లో 2వ స్థానం? జనాభా 0 కనుక్కున్న దేశం ఏది? ఇండియా. ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు ఉన్నాయి. వచ్చేసి ఇక్కడ బంగారం ఎన్ని క్యారెట్లు? 24. జాతీయ పథకంలో ఎన్ని చక్రాలు ఉంటాయి? 24 కాదు, ఒకటే చక్రం ఉంటుంది సార్. మేడమ్స్ ఎన్ని పోక్స్ ఉంటాయి? కేవలం 24 పోక్స్ ఉంటాయి, ఒకే చక్రం. మరి ఒలింపిక్స్లో ఎన్ని రింగులు ఉంటాయి? 5 రింగ్స్ ఉంటాయి ఒలింపిక్స్లో వచ్చేసి ఇక్కడ సార్. ఎగ్జామ్లో రేపు కరెంట్ అఫైర్స్ పరంగా మనకు అడిగితే 2021కి ఎన్నో టోర్నమెంట్ టోక్యోలో, 2024కి ఎక్కడ, 2028కి ఎక్కడ, వీటి గురించి రేపు అడుగుతాడు సార్ ఎగ్జామ్లో వచ్చేసి ఇక్కడ. లేదా 2020కి ఇండియా ఒలింపిక్స్లో పాల్గొని ఎన్నేళ్ళు కంప్లీట్ అయింది, లేదా దానితో పాటు సార్ ఇక్కడ వచ్చేసి 2021 అంటే ఇంకోటి 20కి భారత్ నుండి ఒలింపిక్స్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత పేరేమిటి? ఈ క్రీడలని వింటర్ ఒలింపిక్ అంటే సమ్మర్ ఒలింపిక్స్ లేదా వేసవికాలం ఒలింపిక్స్ కూడా పిలుస్తారు. సమ్మర్ ఒలింపిక్స్ వేరు, పారా ఒలింపిక్స్ వేరు, వింటర్ ఒలింపిక్స్ వేరు, యూత్ ఒలింపిక్స్ వేరు సార్. ఎక్కడైతే సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతాయో అక్కడే పారా ఒలింపిక్స్ లేదా వికలాంగుల ఒలింపిక్స్ ఇక్కడ జరుగుతుంటాయి సార్. ఓన్లీ జస్ట్ కరెంట్ అఫైర్స్ పర్పస్లనే రేపు సచివాలయం, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఈ కాంపిటేటివ్ దృష్టిలో పెట్టుకొనే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి వచ్చేసారు ఇక్కడ. మరి ముఖ్యంగా దీనితో పాటు సార్ ప్రధానంగా
23కి యాక్చువల్గా 22లో జరగాలి, 1 ఇయర్ లేట్గా. 23కు యూత్ ఒలింపిక్స్ సెనగల్ రాజధాని డాకర్. ఈ దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది సార్. సెనగల్ క్యాపిటల్ డాకర్లో యూత్ ఒలింపిక్స్ జరగబోతుంది. రేపు 2022కు వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతుంది సార్ అంటే చైనా క్యాపిటల్ బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ జరుగుతుంది. 2000 మరి వచ్చేసి ఇక్కడ సార్ 26కు వింటర్ ఒలింపిక్స్ ఇది ఇటలీలో జరగబోతున్నాయి సార్. ఇవి శీతాకాల ఒలింపిక్స్, ఇది యూత్ ఒలింపిక్స్. ఇక్కడ ఇవాళ దాకా చెప్పుకున్నాయి సమ్మర్ ఒలింపిక్స్ సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా. మరి ముఖ్యంగా సార్ దానితో పాటు ప్రధానంగా సార్ ఒలింపిక్స్ నుండి అడిగితే మనకి యూత్ ఎక్కడ, వింటర్ ఎక్కడ, ఈ టైపులో రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్లుంటాయి. ఈరోజు ఆగస్ట్ 29వ తేదీ ధ్యాన్ చంద్ జన్మదినం సార్. ఒక ఇండియా హాకీ మాంత్రికుడు. ఇదే రోజు జాతీయ తెలుగు భాష రోజు. ఆగస్టు 29 వ్యవహారిక భాషోద్యమ పితామహుడైన గిడుగు రామూర్తి పంతులు గారు జన్మించిన యొక్క రోజు సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ఇక్కడ మరి హాకీలో ఇండియాకు ఈయన ధ్యాన్ చంద్ క్యాప్టెన్ ఉన్నప్పుడే తొలిసారిగా హాకీలో 1928లో స్వర్ణం వచ్చింది. హాకీలో ఇప్పటివరకు ఇండియాకు 8 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు. తొలిసారిగా 9వ టోర్నమెంట్లో స్వర్ణం వచ్చింది. ఇక్కడ ఒకసారి మీరు చూడండి సార్, ఏ ఇయర్లో ఇండియాకు హాకీలో స్వర్ణం వచ్చింది? 1928. ఎన్నో టోర్నమెంట్లో? 9వ టోర్నమెంట్లో. ఇప్పటివరకు ఎన్ని స్వర్ణాలు వచ్చినాయి? 8. ఎన్ని కాంస్యాలు వచ్చినాయి? 2. ఎన్ని రజతాలు వచ్చినాయి? 1. ఓకే, ఏ ఇయర్లో ఇండియాకి తొలిసారిగా హాకీలో స్వర్ణం వచ్చింది? 1928. ఇండియాకి సైమన్ కమిషన్ ఏ ఇయర్లో వచ్చింది? 1928. ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు? 8. ఎన్ని పిన్ కోడ్ జోన్లు? 9. దేంట్లో 2వ స్థానం? జనాభా. భూమికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? 1. ఓకే, సౌర కుటుంబంలో గతంలో ఎన్ని గ్రహాలు ఉండే? 9. ఎన్ని గ్రహాలకు ఉపగ్రహాలు లేవు? 2. ప్రజెంట్లీ సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 గ్రహాలు ఉన్నాయి సార్. ఇలా మనము గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా సార్ ఈరోజు 2029 సార్ 2020 సంవత్సరం అంటే ఆగస్టు 29 నాడు జాతీయ క్రీడా రోజు సందర్భంగా 74 మందికి ఇక్కడ క్రీడా అవార్డులు అనౌన్స్మెంట్ జరిగింది. 5గురికి ఇక్కడ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. అందులో వినేష్ పోకెట్ ఆమె రాలేదు. ఆమెకి కరోనా పాజిటివ్ వల్ల ఈ అవార్డు తీసుకోలేదు. ఇక్కడ వర్చువల్ క్రీడా అవార్డుల చరిత్రలో వర్చువల్ ద్వారా లేదా వర్చువల్ యొక్క సభా వేదిక మీద ఇచ్చారు. మరి ఆ వేదికల్ని హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది సార్. మరి ముఖ్యంగా రోహిత్ శర్మ, రాణి రాంపాల్, మౌనిక బత్రా, మరియప్పన్ తంగావేలు, వినేష్ పోకెట్ వీళ్ళకి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అమౌంట్ 7,50,000 ఇచ్చేది. ఈ అవార్డుల నుండి 25 లక్షలకు పెంచడం జరిగింది సార్. అర్జున్ అవార్డు ఈసారి 27 మందికి సార్. మరి అర్జున్ అవార్డుకు అమౌంట్ 5 లక్షల నుండి 15 లక్షలు పెంచారు సార్. ద్రోణాచార్య అవార్డు అమౌంట్ వచ్చేసి ఇక్కడ 5 lakhs ఇచ్చేది సార్. ఈసారి 15 లక్షలు పెంచారు సార్. అదేవిధంగా ధ్యాన్ చంద్ అవార్డు సార్ ఈ 2.5 లక్షలు ఇచ్చేది, ఈసారి 10 lakhs పెంచారు సార్. ద్రోణాచార్య అవార్డు 13 మంది కోచర్లకి, ధ్యాన్ చంద్ అవార్డు 15 మంది సీనియర్ క్రీడాకారులకు ఇచ్చారు సార్. మొత్తం ఈసారి 74 మందికి క్రీడా అవార్డులు వచ్చినాయి. 74 రాజ్యాంగ సవరణ గుర్తురాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది గైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను మీకోసం క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఆ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి? టాప్ 50 క్వశ్చన్స్, ఎగ్జామ్లో దిగబోతున్న 50 క్వశ్చన్లు ఏంటి అంటే 50 క్వశ్చన్లు నేను ఇవ్వడం జరుగుతుంది. అవి చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్స్ వివిధ పోటీ పరీక్షల్లో. అది సచివాలయం కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు.
అయితే అందుకే పేపర్ ఎలా ఉంటుందంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్, కొన్ని హార్డ్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్లు ఉండడం జరిగింది పేపర్లో కూడా. ఓకే రైట్. ఈ 2 గుడ్ న్యూస్ ఆల్ ఆఫ్ యూ ఐ వాంట్ టు అనౌన్స్ విత్ యూ పీపుల్. ద ఫస్ట్ ఈస్ మీకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో. ఓకే. అండ్ సెకండ్ థింగ్, నేను మీకు రోజు కూడా టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఎవ్రీడే సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్ వివిధ పోటీ పరీక్షలో వచ్చే క్వశ్చన్స్ని టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా అటెండ్ అవ్వాలి? ఏం లేదు, సింపుల్. యూట్యూబ్ ఓపెన్ చేయాలి, యూట్యూబ్ ఛానల్లో రోజు వీడియోస్ది చూసుకో, అయిపోద్ది ఒక పాయింట్. రైట్. ఇక ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి దాని గురించి చూద్దాం. ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి. రైట్. ఇక ఈ టెస్ట్ ఎలా అటెండ్ అవ్వాలి అనేది చూద్దాం. ఒకటి వెరీ సింపుల్ ఆఫ్ యూ, అన్అకాడమీ ప్లస్ ద్వారా మీరు అటెండ్ అవ్వాలి ఈ టెస్ట్ని. దట్స్ ద రీజన్ అన్అకాడమీ ప్లస్. ఓకే క్లియర్. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి సార్, మీకు ఆ అన్అకాడమీలో మీరు టెస్ట్ ఎలా రాయాలి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లుకినా. సో ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు మొబైల్ ఓపెన్ చేయండి, ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీరు మొబైల్ ప్లే స్టోర్లో జస్ట్ అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ తర్వాత ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? ఓపెన్ అని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అది మీరు అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ. ఇన్స్టాల్ కానీ ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు యూపీఎస్సీ అయ్యో ఓపెన్ అవుతాయి. దెన్ హియర్ ఇస్ ఏ కాల్ సెర్చ్. కూర్చోండి, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది. సెర్చ్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంచోండి, ఇలా ఉంటుంది. ఇదే సెర్చ్ బటన్. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ ఇట్ విఎంఆర్ అని టైప్ చేయండి. సెర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ టైప్ విఎంఆర్ అని టైప్ చేయండి. విఎంఆర్ అని టైప్ చేయండి. ఓకే, విఎంఆర్ అని టైప్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. యూ క్లిక్ ఆన్ హియర్ ఫాలో. అని క్లిక్ చేయండి. ఫాలో అని క్లిక్ చేశాక దెన్ ఇక్కడ మీకు నాది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ దర్ ఈస్ కాల్ స్పెషల్ క్లాసెస్ అని చూడండి. స్పెషల్ క్లాసెస్ మీకు ఫాలో అని క్లిక్ చేయడం వల్ల మీకు ఏంటి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ స్పెషల్ క్లాసెస్లో జస్ట్ క్లిక్ ఆన్ స్పెషల్ క్లాసెస్. అందులో ఈవినింగ్ 7 o'clock మీకు ఈవినింగ్ 7 PM to 8 PM ఈవినింగ్ 7 PM to 8 PM దట్ ఈస్ ఎ స్పెషల్ క్లాస్ ఆఫ్ మైండ్ ఎవ్రీ డే. అంటే ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్లు అనే వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్లు. రైట్. అవి ఈజీ ఉండొచ్చు, హార్డ్ ఉండొచ్చు అండి. ఈజీ ఉండొచ్చు, హార్డ్ ఉండొచ్చు. ఎగ్జామ్స్లో రాబోయే ప్రశ్నలు. డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ హార్డ్ క్వశ్చన్, డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ ఈజీ క్వశ్చన్స్. బికాస్ ఇది సచివాలయం జాబ్స్కి ఉపయోగపడాలి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఉపయోగపడాలి, బ్యాంకింగ్ వాళ్ళకి, సీజర్ వాళ్ళకి, అన్నిటికీ కలుపుంది. కాబట్టి నేను అన్నిట్లోంచి క్వశ్చన్ ఇస్తూ ఉంటాను, అన్ని ఎగ్జామ్స్ నుంచి. ఓకే. సో గాయస్ 7 PM to 8 PM యూ హ్యావ్ ఎ క్లాస్ ఎవ్రీ డే. సో ఇక్కడ మీరు అది లైవ్ వచ్చేస్తుందండి. లైవ్ మీరు వాచ్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా. 7 కంటే 7 రావాలి. నేను తర్వాత ఎప్పుడో వస్తా అంటే అవ్వదు. నువ్వు 7 క్లాస్ అంటే 7 రావాలి. సార్ నేను తర్వాత వస్తా సార్ అంటే ఇంకెందుకు రావడం, తర్వాత ఎందుకు? 7 o'clock టెస్ట్ అంటే నేను 7:30కి వస్తే నువ్వు ఫైనల్ ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ రాస్తావా? 7 కంటే ఎప్పుడు వెళ్ళాలా? 7కే వెళ్ళాలా? వాడు ముందెళ్ళా ఎగ్జామ్ కండక్ట్ చేయండి. నీకు వెళ్ళి కూర్చుంటావు అంతే, కానీ ఎగ్జామే కండక్ట్ చేయరు. పేపర్ 7 అంటే 7కే ఓపెన్ అయింది క్లాసు. సో ఎగ్జామ్ టైంకి రండి 7 o'clock. రైట్. నెక్స్ట్ థింగ్, ఇక టెస్ట్ రాసుకోవచ్చు, అది వదిలేసేయండి. ఆ ర్యాంకింగ్ అనేది ఓన్లీ 100 వరకే ర్యాంక్స్ వస్తాయండి. 1 నుంచి 100 వరకే ర్యాంక్స్ వస్తాయి, మిగతా వాళ్ళకి ర్యాంక్స్ రావు. అంటే ఎగ్జామ్స్లో చాలామంది రాస్తారండి, కానీ 100 లోపల వరకే ర్యాంక్ వస్తాయి. 100 లోపల వరకే ర్యాంక్ వస్తాయి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గైస్, ఇవి ఎప్పుడు దాకా జరుగుతాయి ఈ 2 things. వన్ ఈస్ జిఎస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్ క్లాస్ ఇస్తున్నాను, కరెంట్ అఫైర్స్ క్లాసెస్. రెండోది మై క్లాసెస్, మై ఫ్రీ టెస్ట్ అట్ అన్అకాడమీ ప్లస్. ఈ రెండు ఎప్పుడు దాకా జరుగుతాయి అంటే మీరు చాలామందికి ఇవి షేర్ చేస్తూ ఉండాలి మన వాటి గురించి. ఐ రిపీట్, మీరు షేర్ చేయాలండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వ్యూస్ మనకి పెరుగుతూ ఉంటే దాన్ మీకోసం నేను రోజు ఈ థింగ్స్ చేయగలుగుతాను. మీకోసం అంటే టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఐ నీడ్ ఎ స్ట్రెంగ్త్ ఆఫ్ 500 to 600 మినిమం. 20 మంది 50 మంది 100 మందికి వస్తే టెస్ట్ కండక్ట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. దట్స్ ద రీజన్. సో
మినిమం ఒక 500 to 1000 వస్తే నీ ర్యాంక్ ఏంటో నీకు తెలుస్తుంది, నీ క్యాలిబర్ ఏంటో నీకు తెలుస్తుంది, అండ్ కండక్ట్ చేసే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఐ వాంట్ ద స్ట్రెంగ్త్ ఆల్ ఆఫ్ యూ. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్, సో యూ జస్ట్ షేర్ ది ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. యూ జస్ట్ షేర్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్, రైట్? ఐ హోప్ యూ విల్ డూ, రైట్? ఎవరైనా ఒకవేళ అన్అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే, గైస్ ఎవరైనా ఒకవేళ అన్అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే రిఫరల్ కోడ్లో, లిజన్, రిఫరల్ కోడ్లో జస్ట్ రైట్ డౌన్ VMR Logics. చూడండి. సో గైస్ ఒకవేళ మీరు ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే క్లిక్ ఆన్ APSC TSPSC. నా క్లాసెస్ వినాలి అనుకుంటే ఇందులో అన్అకాడమీలో వినాలి అనుకుంటే క్లిక్ ఆన్ APSC TSPSC. ఓకే, ఇక్కడ చూడండి గెట్ సబ్స్క్రిప్షన్ ఉంది. క్లిక్ ఆన్ గెట్ సబ్స్క్రిప్షన్. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మీకు. చూడండి ఇలా వస్తున్నాయి. బెటర్ ఇవన్నీ వేస్ట్ అండి. 1 year అయితే చాలా తక్కువ. 6 monthsకి 6,300 కన్నా 1 yearకి 7,700 ఇస్ ద బెటర్ వన్. ఓకే, ఇక్కడ చూడండి 12 monthsకి 7,700. అబ్జర్వ్ చూడండి సరే. ఇక్కడ మీరు ఏం చేయాలంటే రిఫరల్ కోడ్ రాసుకోవాలండి. రిఫరల్ కోడ్ ఓకే చూడండి VMR Logics. ఈ రిఫరల్ కోడ్ రాయటం వల్ల చూడండి ఇక్కడ ఫీజు ఎంత ఉంది? 7,700. చూడండి ఏమవుతుందో. ఇట్ కమ్స్ టు 6,930. ఓకే, సో గాయస్ ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకుందాము అనుకుంటే, ఈ అన్అకాడమీలో ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే మీరు చేయాల్సింది ఇక్కడ VMR Logics అని రాయాలండి. VMR Logics అని రాయటం వల్ల మీకు స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ వస్తుంది. చూడండి ఫీజు ఎంత అంటే 6,930కి వచ్చింది. ఇంతకుముందు 7,700. అవునా? మీరు ఏ కోర్స్ జాయిన్ అవ్వకుండా అన్అకాడమీలో మీరు ఏదైనా జాయిన్ అవ్వండి, మీ ఇష్టం. అది బ్యాంకింగా, లేకపోతే SSC CGLా, లేకపోతే UPSCనా, నువ్వు ఏది జాయిన్ అవుతావు జాయిన్ అవ్వు. నీకు డిస్కౌంట్ కావాలంటే జస్ట్ రైట్ డౌన్ VMR Logics అన్అకాడమీలో రాయండి. యూ గెట్ 10% డిస్కౌంట్. అయితే ఆ ఒక్క సబ్స్క్రిప్షన్తో మీరు అన్ని క్లాసులు వినొచ్చు. ఆ ఒక్క సబ్స్క్రిప్షన్తో మీరు, ఆ 1 సబ్స్క్రిప్షన్తో మీరు నా క్లాసెస్తో పాటు మీరు సైదుల క్లాసులు వినొచ్చు. ఇంకా అందరి క్లాసులు కూడా, అందులో ఎవరుంటారో వాళ్ళందరి క్లాసులు కూడా మీరు వినొచ్చు. ఓకే, అందరి అంటే మోస్ట్లీ ద మేజర్ సీనియర్ ఫ్యాకల్టీ ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్టేట్స్లో మీకు ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో 2 బాగా తెలిసిన పేర్లు నాకు తెలిసి VMR సైతులు. ఈ 2 క్లాసెస్ కూడా మీరు అందులో చూసుకోవచ్చు. ఓకే, సో మీరు రాయాల్సింది VMR Logics అని రాయండి. యూ గెట్ స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్, రైట్?